శ్రీ కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం. అమ్మవారికి గాజులు సమర్పించడం అనే ఆచారం ఈ విధంగా వచ్చింది. పూర్వం సుల్తానుల పరిపాలనా కాలంలో కొంతకాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏవీ జరగకుండా నిలిచిపోయాయి. వారి ప్రభావం తగ్గిన తరువాత పండితులంతా ఒకచోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తే గాని అర్చన చేయడానికి వీలు కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం గురించి పెదకళ్ళేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్య పూర్ణ దీక్షాపరులైన శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతి శాస్త్రి అనే పండితుల్ని విచారించగా మహామంత్ర శాస్త్రవేత్తలైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభువు, ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠిత చేయాల్సిన అవసరం లేదు, మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబంగా ఆ ఆలయంలోనే ఉంటూ అమ్మవారి ఉపాసన చేయసాగారు. అప్పుడొక ఆశ్చర్య సంఘటన జరిగింది. వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతికి గాజులు తొడిగించుకున్నారట. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. చివరికి గాజులబ్బాయి మొత్తం 5గురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడుగగా, అదేంటి, మా ఇంట్లో ఉంది నలుగురమే, మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా, మరి 5గురు ఎక్కడున్నారా అని గాజులు అమ్మేవారిని ప్రశ్నించారు. లేదు, నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపలికెళ్ళి దాక్కుని ఉంటుంది అని ఆ గాజుల వాడు రెట్టించాడు. వారి వాదన విన్న ఆ పండితులు 5వ అమ్మాయి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు. చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగా వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట. ఆశ్చర్యం, అద్భుతం! ఆ దృశ్యాన్ని చూసి వారెంతో ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. అది ఆ నోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టమని, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ గాజుల సాంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారు. శ్రీమాత్రే నమః.